శుభవార్తల్లి, శుభవార్త. స్వామి, నా ప్రాణపతి తపస్సు ఫలించాడా? ఆహా, బ్రహ్మదేవుడు సాక్షాత్కరించినాడా? ఆహా, నా ప్రాణేశ్వరులకు మరణము లేకుండా వరము ప్రసాదించినాడా? మరణము లేకుండా కాదు కానీ తత్తుల్యమైన వరమునే ప్రసాదించినాడు. అనగా గాలిలో గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిపై గాని, ఆకాశమున గాని, దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవదానవ మానవునిచే గాని, సర్పమృగాదునిచే గాని, సమస్తాస్త్ర శస్త్రమునిచే గాని మరణము లేకుండా నీ భర్త వరమును పొందినాడు. ఇంకేమి ఇంకా మరణము లేనట్లే కదా దాని అర్థం? మరణము పూర్తిగా లేనట్లు కాదు గాని ఇంచుమించు లేనట్లే. లీలావతి, ప్రాణేశ్వర దేవి, నీవు దానవకుల దీపం, భావి సార్వభౌమ, సకల శాస్త్ర పాలకులు, నీతి కోవిదులు, ముల్లోకంలో పరిపాలించడం నీకు తగిన విద్యాభ్యాసం అవసరం. అలాగే తండ్రి, శ్రద్ధగా చదువుకునేదను. సంతోషం. మహామంత్రి గురుపుత్ర గారు చిత్తం ప్రభు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమున సంకే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హరించి గాతిల పని లేదు. గాలిని బంధించి హరించి గాతిల పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. మాధవ మధుసూదనా అని మనసున కలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరమున సంకే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ ప్రహ్లాద కుమారుడి చూడలే నా ప్రాణం నిలువు. అమ్మా లీలావతి, ప్రహ్లాద కుమారుడు ఎక్కడ? అమ్మా నమస్కారం. ఆయన ప్రహ్లాద, తండ్రి నమస్కారం. ప్రహ్లాద కుమార, త్రిభువన సామ్రాజ్యాధిపత్యముల కన్నా పుత్రుని గాఢాలి గడిపే నాకు. గురుపుత్రులారా, బాలుడు బుద్ధిగా విద్యాభ్యాసం చేసినాడా? ఏమని వర్ణింపగలము నీ తనయులు వినయశీలము. నవ్వులాటకైన అబద్ధమాట, కోపమనేది ఎరుగునే ఎరుగుడు. ఇక గురుభక్తి ఎందురా? అబ్బో అబ్బో, వర్ణనాతీతము. అయినను తినబోతూ రుచి అడుగునేలా నీరే పరీక్షింపు పుత్రుని విద్యా కౌశలం. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య
కలిపిరా. అవును తండ్రి. చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివిన విగలము పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి? చిరంజీవి పలుకులు అమృతపు చినుకు. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రంలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరిస్తూ. వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుతురు విము వేదాంతులు పరబ్రహ్మం పలుచు తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగడుతురు కావాలి గురు ఆది భైరవుడనుచు అలరి పొగడుతురు కావాలి గురు ఆది భైరవుడనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే శక్తియులు శక్తి రూపుని వలుచు దర్శనములు మేము నానా విధులను తలపుల కొలదుల భజంతురు సరినన్నుదులు శక్తియులు శక్తి రూపుని వలుచు దర్శనములు మేము నానా విధులను తలపుల కొలదుల భజంతురు శివుడ మేము ఏ అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బహుదు గరిమల మేము ఏ ఘనమని తలచిన ఘన బుద్ధులకు కలుటవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరథి తరి బాబుల ఆరమే ఊరిక నిండు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరథి తరి బాబుల ఆరమే ఊరిక నిండు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని నీవలనే నీ శరణని ఎరను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు శత్రు సంకీర్తనచే నా హృదయమును ఛేదించుతున్నావు. నీ పిల్లతల్లి నిర్వహించిన ఆ ఘాతకుడు నీకు ఆరాధ్య దైవమా? అతడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు కదా. ఇక మీకిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. ఛే! హరి దానవకులవై మనకు పరమశత్రువు. వారి నామము క్షరింపకూడదు. దైవమును ఆరాధింపని వారి జన్మమే నిరర్థకము కదా. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తన? కుమార్, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములు. కానీ మన కులదైవము పరమేశ్వరు, అతని ఆరాధన. లేదా నీ ప్రపితామము సృష్టికర్త నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధన. కానీ ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమే ఎవరో దహించుకుని పోవచ్చు.
వారు మనకు పరమశత్రువు ఉన్నారు. వారి నామం మరిచిపో. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల వెడుగలమా? లోభ మోహ మతమాశ్చర్యములను జయించనీ లేదు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండరు. చాలించు నీ వేరాలు. వేరడంత లేవు. ఎవరి బలము చూసుకుని నీకు ఈ ధైర్యం? అన్నిన బలము నాకెందుకు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండు అట్టి విభుడు బలము అసురేంద్ర ఆహా, వీరి యాగరము శృతి మించి రాగమన పడుతున్నది. దండనాయక, వీడు సామధానం వల్ల దానికి దండోపాయమే వీరికి తగిన శిక్ష. హరిభక్తి మానంత వరకు అన్నపానము లేకుండా చీకటిలో బంధించండి. సంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వస్త్రంబు వస్త్రమే ఢమ ఢమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను పుట్యజాల రంధ్రములుగా జన్మనే తరళ సలిల బుద్బుదంబుగా విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగా హరిభక్తి ఇంకనూ మానలేదా? అసాధ్యమని చెప్పుతుంది కదా. దండనాయక, మరి వీరి నేల చెప్పలేదు. ఇంచుటకు ప్రయత్నించింది. కత్తులతో నరికింది. అతని శరీరము కందరైన కందని ఏనుమచ్చే ప్రయత్నించింది. అబ్బా అని కూడా పర్వతాగ్రముల నుండి కిందకు పడతొచ్చింది. పాములచే కనిపించింది. నిజమా? తమ పాదమున నేను స్వయంగా చూచింది. సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కాని ఈ గదాలంట మనసు ఇది పరమేశ్వర ప్రసాదితం. దీంతో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను తప్పలేదా? చావుకుటుంబులు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచు కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపినండి హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించింది ఎవరనుకుంటుంది? ఆ శ్రీహరియే. ఒరే వాచావా, మహామహిమానుడైన నీవు ఒకడు ఆ హరి ఎందున్నారో చెప్పగలవా? చెప్పగలను. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్ దండడం కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడం అంతలో కదా ఆయన నీ హరిని స్తంభమున చూపగలవా? ఇందుగలడందు లేడని సందేహము ఎందెందు వెదకి చూచిన అందరిదే గలడు దానవాగ్రని
కడుపున పుట్టినందుకు తండ్రి రుణం తీసుకొచ్చి నాయన మాయాలి. పురుషోత్తమ, నీ ఉగ్ర స్వరూపం ఉపసంహరించి శాంతించుకోండి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించిన వాడు నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించున్నాయన.